మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు యాప్ ఆధారిత హాజరు నమోదు వ్యవస్థ కొత్త తిప్పలు తెచ్చిపెడుతుంది. ఫేస్ అథెంటికేషన్ సరిగా పనిచేయక కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఓ ఉపాధి కూలీ ఫేస్ గుర్తింపు రాకపోవడంతో వినూత్నంగా ప్రయత్నించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాంకేతిక సమస్యలతో హాజరు నమోదు కాకపోవడంతో వేతనాలు అందుతాయా లేదా అన్న ఆందోళనలో కూలీలు ఉన్నారు. కోమటిపల్లి వాస్తవ్యులము. మేము ఉపాధి హామీ కూలీలము. మండలం ఇనుగుర్తి, గ్రామం కోమటిపల్లి. మేము వచ్చేసి పనికి వెళ్ళిన చోట చాలా సన్నివేశాలు జరిగినాయి. ఏం సన్నివేశాలు అంటే, ఇప్పుడు ఫేస్ అనేది మాకు ఫోటోలల్లో రావడం లేదు. ఫోటోలో ఎందుకంటే మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేపించుకోవడం అవుతుంది, మా మొక్కుబళ్ళు ఒప్పి చెప్పుకోవడం అవుతుంది. ఇదంతా జరుగుతుంది. ఏదో ఎండాకాలం అని ఇప్పుడు ఏదో పని ఉండదని గ్రామంలో ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం కదా, దుక్కులు దున్నించుకుంటాను, ఇదంతా చేస్తాను. మాకు ఇప్పుడు మాత్రమే రెస్ట్ దొరుకుతుంది, మాకు ఆసాములందరికీ, రైతులకు అందరికీ. కాబట్టికే ఇప్పుడు మేము మొక్కుబళ్ళు అంతా ఒప్పి చెప్పడం జరిగింది. తిరుపతికి వెళ్ళినాం. తిరుపతికి వెళ్తే ఏం జరిగిందంటే, మేము మొక్కుబడి ఒప్పి చెప్పి వచ్చినాక మాకు గుండు ఉన్నది అనే చేత ఏం జరుగుతుందంటే, మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు. ఫేస్ ఒకటి పడతలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము ఈ ఎండలకు వడగాళ్ళకు ఇదంతా పడుతుంటే మా వడగాళ్ళకు మా చెంపలు, మా చేతులు, మా అన్ని గుంజుకపోవడం ఇదంతా జరిగింది. జరగడం వల్ల ఏం జరిగిందంటే, మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది. ఓ 10 రూపాయల పౌడర్ పట్టుకొని, పాండ్స్ పౌడర్ పట్టుకొని పోయి పూసుకొని, ముఖానికి పూసుకొని మేము పోయి అక్కడ ఫోటోలు దిగాల సందర్భం ఎదురవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ఏలు ముద్ర మేమైతే ఆసాములో మేము పనిచేయండి, కూటగాడితేనే పాట పాడుతుంది. ఏందైతే మాకు రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్రలు, మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటాం.